కొట్టుకుంటా వందనాలండి. నేను వచ్చి నెల అయింది, 2వ నెల అయ్యాలకే నా సమస్యలో నాకు మంచి శోధనలు వచ్చింది. ఈ శోధనలు ఎట్ట పోవాల దేవుడా, నేను మదనన్న కాడికి పోయేస్తాను మానే నేను ఒప్పుకొని వెనకేస్తున్నా. నేను 4 వారాలు వెనకేసిన పోతున్న పనికి బాగా కొయ్య కాళ్ళు దిగబడింది నా కాళ్ళు. మళ్ళీ అన్ని కాడికి పోతానని సాక్ష్యం ఒప్పుకొని నేను వస్తానని నేను మంచి తగా శోధనలు పడ్డాయి. ఆ పడ్డాయి కానీ నాకు దేవుడు ఆశీర్వదించి అన్ని దేవుని చేసిండు, నాకు మేలు చేసిండని నేను ఇలా సాక్ష్యం చెప్పుకోవాలని వచ్చినాను. వరమంతా నీకు వందనాలు నాయన. దేవుడు కార్యం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు మాయిపోరుద్దాం. దేవునికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మా అమ్మాయికి పెళ్ళి కుదరాలని చాలా అలమించి అనుకుంటున్నాం. 8 సంవత్సరాల నుంచి నేను 3 వారాలు మంగళవారం ప్రార్థనకు వచ్చిన తండ్రి మా అమ్మాయికి మేము అనుకున్న సంబంధం కుదిరితే తండ్రి నీకు సాక్ష్యం చెప్పుకుంటాను అయ్యా అనుకున్నా. మా అమ్మాయికి సంబంధం కుదిరింది, బాగుంది. మేము అనుకున్న సంబంధమే దేవుడు మాకు తీసుకొచ్చాడు. ప్రార్థన చేసుకుని వెళ్ళావు, దేవుడు సమాధానం ఇచ్చి సంబంధాన్ని కుదిర్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. మా అబ్బాయి పేరు రాజేష్. లివర్ కామెరలో అయితే 4 సంవత్సరాలు అయింది, తగ్గిపోయింది. 4 సంవత్సరాల నుంచి ఈ ప్రార్థనకు వచ్చిన నేను గోని పట్ల కట్టినప్పుడు ఆంచి వచ్చిన ప్రార్థనకి తగ్గిపోయింది. మా అబ్బాయికి 500 సందా వేస్తానని ఒప్పుకున్నాను. ప్రభు స్వస్థపరిచాడు అని చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. దేవుని స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. పాస్టర్ వందనాలు. నా మనవడికి మనవరాలకి టైఫాయిడ్ జ్వరం అని చెప్పారు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఏ రూపాయికి ఖర్చు లేకుండా తగ్గిపోయింది. వేసిరత్తుందరం గురించి ప్రార్థన చేయండి. దేవుడు చేసిన మేలును బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొరుద్దాం. నాకు గుండెల నొప్పి వస్తే తగ్గితే సాక్ష్యం చెప్తానని నొప్పుకున్నా, తగ్గింది. స్వస్థపరిచిన దేవుడికి చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొరుద్దాం. మా అబ్బాయిని తీసుకొచ్చే చర్చికి సగం చర్చిలోనే లేచిపోయాడు. ఇప్పుడు బాగుంది, తాకుండా స్వస్థపరిచాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొరుద్దాం. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా మనవరాలు కామెర్లు అయినాయని గుంటూరు పోయినారు. గుంటూరు పోయేలేకి అమ్మ ఏం కాదు సాక్ష్యం చెబుతాను మంగళవారం ప్రార్థన పోయి అది ఏం కాదని వాళ్ళు చెబుతారనే లేకి మళ్ళీ ఫోన్ చేసి ఏం లేదంటమ్మా నేను ఇక్కు పంపించారు. తగ్గినారు. పోయినారని చెబుదామంటే నేను భయం పుట్టి చెప్పలేదు. బాగా అయిపోయిందంట. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. గారికి అమ్మగారికి నా వందనాలు. 7 చేరిన బిడ్డలందరికీ నా వందనాలు. నాకు మొన్న వారం వచ్చిపోతే గుండెల్లో నొప్పి వచ్చింది, ఏసు రక్తం పూసుకుంటే తగ్గిపోయింది. స్వస్థపరిచిన యేసే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. అయ్యగారికి వందనాలు. నాకు రెక్క నొప్పి, తల నొప్పి 5 వారాలు తను ఒప్పుకున్నాను తండ్రి. దేవుడా పోయినా తండ్రి సయ్యా సూత్రాలయ్యా, వందనాలయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొరుద్దాం. మనవడికి మనవరాలకి 15 రోజుల దాకా టైఫాయిడ్ మలేరియా జ్వరం వచ్చి హాస్పిటల్కి తీసుకున్నా తగ్గలేదు. తగ్గపోతే నైటు 12 గంటల నుంచి తెల్లారుజాము 4 గంటల దాకా నైట్ అంతా అల్లాడిపోతుండ్రు. తండ్రి దేవుడా నా మనవలు ఎట్ట అయిపోతుండ్రు ఎట్లయ్యా అని ఏసు రక్తం రాసి 1 రోజుల్లో ప్రార్థన చేసుకుంటే తగ్గిపోయింది. సాక్ష్యం చేస్తారనుకున్నా. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. పాస్టర్ అమ్మగా వందనాలు. నాకు గుండె సంకురాత్రప్పుడు బాగలేదు. ఒంగోలు పోయి హాస్పిటల్కి పోతే ఎప్పుడు దండం పెట్టుకున్నా బాగుంటుంది ఇక్కడికి వస్తానని వాలేశారు. గుండెకి ఛాతీ నొప్పి తగ్గిపోయిందా? బాగుందా ఇప్పుడు? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. పాస్టర్ గారికి వందనాలండి. నా కొడుకు కోళ్ళు ఇడిపోయి 7 సంవత్సరం అయింది. నేను 3 వారాలు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకొని ఇక్కడికి వస్తానని ఉండితే నా కొడుకులు 2 కోడలు 2 ఒకటైపోయారు. ఇప్పుడు ప్రార్థనకి దేవుడు కార్యం చేశాడు. కుటుంబం కట్టబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొరుద్దాం. వందనాలు. నాకు ఈ గుండెల్లో నొప్పిగా ఉండేది, రాత్రి అంతా ఉంది. ఉదయం వెళ్ళి సన్నిధానంలో సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నా, గుండె నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ. వందనాలు. ఫస్ట్ వారం నా భర్త ఇక్కడికి వచ్చినప్పుడు నడవలేని స్థితిలో వచ్చాడు. బాగా ఆయాసంతో దగ్గు, అసలు నడవలేని స్థితిలో ఉండి బస్సు కూడా ఎక్కలేని స్థితిలో. ఫస్ట్ వారం అసలు ఎక్కడ హాస్పిటల్కి పోయినా కూడా వాళ్ళు మందులు వచ్చి ఇంకా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇంటికి పోయి వాడుకో మందులు అన్నారు. సరే నన్ను మంగళవారం ప్రార్థన కన్నా తీసుకుపోయి బతికేటట్టుగా లేదు అని అన్నాడు. సరే ఆ మాట ఎందుకు వచ్చిందో మరి మంగళవారం ప్రార్థన ఎక్కడో తెలియదు నాకు. మా ఊరమ్మ ఉప్పలపాడు అమ్మాయి వస్తుంటే అమ్మాయిని అడిగితే సరే నేను తీసుకుపోతారమ్మని చెప్పని తీసుకొని వచ్చింది.
ఇది 7వ వారం రావటము. వచ్చే రోజు కూడా అసలు నడవలేని స్థితిలో ఉన్నాడు. అక్కడ మెట్లు కాడి నుంచి ఇక్కడికి వచ్చి కూర్చుంటే తల కిందకి ఆలేసి కూర్చున్నాడు. నేను తీసుకొని వచ్చాను. ఇళ్ళ కడతాల ఒక మాట అంటారు, ఏదైనా జరిగితే ఇటు మంగళవారం ప్రార్థన అని చెప్పి తీసుకొని పోయింది. ఏదైనా జరిగితే ఏమన్నా నన్ను తల ఒక మాట అంటారు ఏమన్నా అనుకుంటా కూర్చున్నా. సరే దేవుడా, నీ మీదే భారం వేస్తున్నాను, ఆయన కొంత నెమ్మది స్వస్థత దయచేయమని ప్రార్థన చేసుకున్నాను. 7వ వారం ఇది రావటం. ఇప్పుడు బాగానే ఉంది, అన్నం బాగానే తింటున్నారు. వచ్చే రోజు కూడా అన్నం తినలేకపోయాడు, కానీ ఇప్పటికి మాత్రం బాగానే ఆరోగ్యం బాగానే ఉంది. అలాంటి స్థితిలో వచ్చినటువంటి అతను ఇప్పుడు చక్కగా అన్నం తింటున్నాడా, చక్కగా నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, అంతా బాగా అయిపోయాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నాకు కూడా మోకాళ్ళ నొప్పుల నుంచి చాలా నుంచి మోకాళ్ళ నొప్పులు పడుతున్నాయి. నేను ప్రార్థన చేసుకున్నా కొంచెం నెమ్మదిగా ఉంది మోకాళ్ళ నొప్పులు. గాడ్ బ్లెస్ యు అమ్మ. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నాకు ఒక కూతురు 2 కొడుకులు. అయితే చిన్న అబ్బాయికి ఎడం పక్క కిడ్నీ సగం పనిచేస్తుందని చెప్పారు పుట్టినప్పుడు. మళ్ళా సంవత్సరం అయినాక స్కానింగ్ తీపిస్తే దేవుడు కృపను బట్టి ఏం లేవు, నార్మల్ రిపోర్టులు దయచేసి. నార్మల్ రిపోర్ట్ వచ్చిందంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. మా అబ్బాయికి నిన్న జ్వరం వచ్చింది 2 రోజుల నుంచి. నేనేమనుకోవాలి వరకు మామూలుగా రేపు ప్రార్థనకు పోవాలనుకున్నా, అబ్బాయికి జ్వరం తగ్గిపోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. నా మనవరాలకి టైఫాయిడ్ రక్త కణాలు పడిపోయినాయి. మంగళవారం ప్రార్థనకు పోతే నా బిడ్డకి నయం పడతాను అని ప్రార్థన చేసుకుంటే నయం అయిపోయింది. స్వస్థత కలిగించిన దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా బిడ్డకి కడుపులో గడ్డలుంటే అయ్యా ఈ నార్మల్ గడ్డలు రావాలయ్యా, క్యాన్సర్ గడ్డలు ఏమని డాక్టర్లు చెబితే అయ్యా నార్మల్ గడ్డలు రావాలయ్యా, నేను మంగళవారం ప్రార్థనకు పోయి సాక్షిగా నిలబెడతానని ప్రార్థన చేసుకున్నప్పుడు నా బిడ్డకి నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి. దేవుడు మా పక్షాన అయ్యా నా బిడ్డ పక్షాన తోడుగా ఉండి నన్ను ఇక్కడికి నడిపించినందుకు అయ్యగారికి అమ్మగారికి వందనాలు. యేసయ్యకే మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అక్కడి నుంచి నాకు పానం బాగలేదు, దగ్గి గుండెల్లో బాధంగా ఉంది. కాళ్ళు చేతులు గుంజకపోతున్నాయి. అమ్మ నేను రాలేనంటే తలబై పోసుకొని రాయమ్మ ప్రార్థన చేసుకొని మంగళవారం ప్రార్థన కంటే సరేలే అమ్మ తలబై పోసుకొని నీరసంగా ఉంది, నడవటానికి కాళ్ళు లేవు. దేవుని చిత్తం అయితే గుండెలంతా నొత్తా ఉంది, దగ్గి ఆయన చిత్తం అయితే ఈ బలహీనతలను తీసివేసి ఆయనకు సాక్షిగా నేను నిలబడతానని సాక్ష్యం ఒప్పుకున్న చిన్న సాక్షిని దీవించుగాక. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. తెలంగాణ పత్తికి పోతే బండి మీద పోతుంటే పడి పక్క ఎమక నొక్కింది. మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెబుతా తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. క్షేమంగా ఉంటే మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెబుతానన్న 2వ సాక్ష్యం. ఓకే. పాస్టర్ అమ్మకు వందనాలు, పాస్టర్ గారికి వందనాలు. నాకు నెల నుంచి సర్పిలు వేసింది, బాధపడుతున్నాను. పాస్టర్ ఫోన్ చేసినాను, తగ్గిపోయినా సాక్ష్యం చెప్తున్నాను. స్వస్థపరిచాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం.